హాయ్ హలో నమస్తే. నేను మీ వైజాగ్ వాల్మీకి. సడన్గా వచ్చిన ఒక ఫీలింగ్ గురించి మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే 28 ఏళ్ళు, 28 ఇయర్స్. 1997, 98, 99, 2000 నాకు ఊహ తెలియని వయసు. చప్పరించే పొట్టిబాయిన నేను చాక్లెట్ బిల్ల చప్పరిస్తూ గొంతుకు అడ్డంగా పెట్టుకుని గిలగిల్లాడా. ఓసారి పావలా బిల్ల మింగి కింద నుంచి వదిలా. మేబీ 5 ఏళ్ళు వచ్చుంటాయి. ఒంటి నిండా పుక్కులొస్తే అమ్మోరు అని జాగ్రత్తగా చూసుకునేవారు. అడిగింది కొనిచ్చేవారు. 15 ఏళ్ళకి తెలిసింది దానిని చికెన్ పాక్స్ అంటారని. మేబీ 5వ ఏట అనుకుంటా. ఊరి చివరన స్కూల్లో జాయిన్ చేశారు. మధ్యాహ్నం శుభ్రంగా తిని గోల చేయకుండా పడుకోవాలి, లేకపోతే పనిష్మెంట్. తర్వాత రోజుల్లో క్లాసులో పడుకుంటేనే పనిష్మెంట్ ఇచ్చేవారు. సరిగ్గా గుర్తులేదు కానీ ఎల్కేజీలోనే దూలపనంలో డిగ్రీ చేశాను. వద్దొద్దంటున్న తడిగొచ్చుల మీద స్కిడ్లేసి కుట్లేయించుకున్నా. సైకిల్ చక్రానికి కాలు దగ్గరగా పెట్టి మచ్చలుంచుకున్నా. ఏడిస్తే చాలు ఏదైనా వస్తుంది అనే గోండాయిజం రోజులవి. ఇప్పుడు ఏడిస్తే వీక్ అనే రోజులు ఇవి. 6 ఏళ్ళు వచ్చుంటాయి. క్రికెట్ అనే ఒక వ్యసనానికి పరిచయం చేశారు ఇంట్లో వాళ్ళు. అప్పుడు మొదలైంది, ఇప్పటికి కూడా పోలేదు. 6, 7 మధ్య నుండి అసలైన యుద్ధం స్టార్ట్ అయింది. అక్షరాలు, ఏబీసీలు, రైమ్స్ ఇవన్నీ బట్టి పెట్టేవాళ్ళం. కొత్త స్లేట్ వాసన ఎంత హాయిగా ఉండేదో, పలకపొల టేస్ట్ ఎంత కమ్మగా ఉండేదో. కానీ కడుపు నొప్పి వస్తుందని టీచర్లు కొడిసేవారు. అదేదో వాళ్ళు ఎప్పుడు చేయలేనట్టు. టూ మచ్ బీటింగ్ యా. ఏబీసీడీలకి ఎగ్జాములు పెట్టి ర్యాంకులు ఇచ్చేవారు మావా. కా గుడిస్తే మా గుడిస్తే అని గుణింతాలతో తన్నులు తినేవాళ్ళం. ఇప్పుడు గుడిసిపోతున్నాం. ఫుల్లుగా కొబ్బరి నూనె రాసుకొని ఇంట్లో పూజ గదిలో దండం పెట్టేసుకొని చెద్దన్నం లేదా గింజన్నం శుభ్రంగా తినేసి సైకిల్ వెనక నేను, ముందు మా అక్క కూర్చుని ఒక రైల్వే గేట్ దాటుకుని స్కూల్కి వచ్చేవాళ్ళం. ఇంకా పాకెట్ మనీ ఇచ్చే వయసుకి రాలేదు. గుర్తుండే ఉంటుంది, స్టీల్ స్కేల్ చేతికి కొడితే హ్యాండ్కి బ్యాండ్ అయ్యేది. అదే స్టీల్ స్కేల్ లాంటి వెపన్ స్కేల్ సార్ చేతిలో ఉంటే చేతి మండవైపు తిప్పి మరీ రౌండ్ అయ్యేది. పలక పొలాల నుంచి పెన్సిల్లోకి వస్తున్న రోజులవి. ఎండ తీవ్రత వల్ల ఒంటిపూట స్కూల్ మొదలయ్యే జాలీ రోజులవి. షార్ప్నర్లో పెన్సిల్ పెట్టి తిప్పి తిప్పి బుక్కులో దాచేవాళ్ళం. నెమలేక దాస్తే పిల్లలు పెడతాదని వెర్రిగా నమ్మేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి అనేసి వయసుకు వచ్చాం. కర్సివ్ రైటింగ్ బుక్కి డబ్బులు బొక్క. కొత్త బుక్కుల వాసన మాత్రం సూపర్ అబ్బా. 8 ఏళ్ళకి జెటిక్స్, 14, 15 ఏళ్ళకి 18+, 18కి సినిమా పిచ్చి, 24కి జాబ్ వచ్చి, 26కి జుట్టు రాలి, 28కి వచ్చాం. అబ్బో చాలా ముందుకు వచ్చాం. 9 వచ్చుంటాయి. అమ్మని ముట్టుకుంటుంటే అమ్మో నన్ను పంది ముట్టేసుకుంది, ముట్టుకోకూడదు అనేవారు. అసలు పంది ఎందుకు వచ్చి ముట్టింది పందిలాగా? అక్కేట్ చేసిందో తెలియదు కానీ పెద్ద ఫంక్షన్ చేశారు. మటన్, చికెన్ బోల్డ్ వండిశారు. జీకే అనే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉండేదబ్బా. క్విజ్ పోటీల కోసం దెబ్బ 10 ఏళ్ళు. బట్టి పెట్టడం బాగానే నడుస్తున్న వయసు. అదేదో మ్యాథ్స్ అంట. నన్ను మింగేయడానికి వచ్చిన ఈజిప్ట్ మమ్మీలాగా ఎంటర్ అయింది. అప్పుడు మొదలెట్టి దానివల్ల ఇప్పటికి కూడా సుఖం లేదు, మనశ్శాంతి లేదు. చిన్నప్పుడు వడ్డీలంటే మనకు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు ఈఎంఐలంటే తెలియనోడే లేడు. పవర్ రేంజెస్లో నేనేరా రెడ్ రేంజ్ అనేవాడు ఇప్పుడు రెడ్ ఫ్లవర్లా రాడ్ అయ్యి ఉన్నాడు. 11 వచ్చినా తొండని చంపితే డబ్బులు వస్తాయి అనుకునేవాళ్ళం. 12కి క్రష్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు 12కి పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు. 13కి 3 వచ్చింది. 14కి సర్కిల్ పెరిగింది. 15 ఏళ్ళకి అల్లరి ఎక్కువయ్యి 16కి 10 పాయింట్లకి ఎగ్జాములు పెట్టి నీ ఫ్యూచర్ ఇదేరా అని డిసైడ్ చేసి పడేశారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అని పాట పాడేసుకొని స్లామ్ బుక్కుల్లో గోల్స్ ఏమో మెస్సీలాగా రాసేసుకొని ఒక్కోడు ఇప్పుడు మిషన్ల ముందెట్టుకొని మైకులు మ్యూటు అన్మ్యూటు చేసుకుంటూ నానా మొగ్గలేసిపోతున్నారు. 17 ఏళ్ళకి ఎంటరు. మెల్లగా మీసాలు మొలుస్తున్న మాసం అది. సీక్రెట్గా ఫేస్బుక్లో లాగిన్ అయ్యాం. ఏంజల్ ప్రియాకి రిక్వెస్ట్ వెళ్ళాయి. హాయ్ ప్లీజ్ రిప్లై. హాయ్ యూ లుకింగ్ బ్యూటిఫుల్. హాయ్ అని తప్ప ఏంజల్ ప్రియా ఇంకో రిప్లై ఇచ్చేదే కాదు. చాలా బాధతో ఇంకో ప్రొఫైల్ పిక్చర్తో ఉన్న ఏంజల్ మౌనికాకి మెసేజ్లు పెట్టేవాళ్ళం. ఇప్పుడు స్నాప్స్తో సావదొబ్బుతున్నారు. జీవితమే స్నాప్ అయిపోయింది. స్నాపే ఓ సీక్రెట్ షాప్ అయిపోయింది. అప్పుడు బంధువుల వల్ల సెలవులని ఆనందంగానే అన్న తమ్ముళ్ళలో ఉండే ఆంధ్ర తెలంగాణ విడదీశారు. ఇప్పుడు కన్నడలో తెలుగు వాళ్ళంటే పడదు, తమిళ వాళ్ళు నచ్చరంటారు. నార్త్ ఇండియా సౌత్ ఇండియా ముక్కలు చేసి 3 రంగుల జెండాని 3 ముక్కలు ఆట చేశారు. సీరియస్ టోన్ అయిపోతుంది కదా. 18 ఏళ్ళు అయిపోయి గొర్రెల్లాగా సిఎస్సి, మెకానికల్, ఈసీఈ, ఐటీ అని పాట పాడుకుని ఆ పాతాళ లోకంలో పడ్డాం. బాబు డిగ్రీ చేసిన వాళ్ళు మీరు చాలా బెస్ట్ అమ్మా. 1 ఇయర్ సేవ్ చేసుకున్నారు. మేము 4 ఏళ్ళు సావు చూసుకున్నాం. పోటీ ప్రపంచం పరిగెట్టు పరిగెట్టు అని వీల్ చైర్లో కూర్చోబెట్టి రన్నింగ్ రేస్ విన్నామనేవారు. మనకు రాని కోడింగ్ని కోడి గెలికినట్టు గెలికి అదేదో అవుట్పుట్ తెచ్చి క్లాప్స్ కొట్టించుకునే రోజుల నుండి ఏకెత్తే ఒక యాపే క్రియేట్ చేసి మనిషిని తీసి పారేసే రోజులకు వచ్చాం. ఫంక్షన్లో బంధువులు బెంగళాగా మారారు. పక్కనే ఉండే ఫ్రెండ్స్ హైదరాబాద్, బెంగళూరు అంటే పోయారు. ఉన్నోళ్ళు అమెరికాకి లోన్లు పెట్టి కెనడాకి, కసిగాలు, థాయిలాండ్కి ఎక్కేశారు. అమ్మకి చీర కొనాలి, నాన్నకి వాచ్ కొనాలి, గర్ల్ ఫ్రెండ్కి పువ్వు కొనాలి, ఫ్రెండ్ గాడికి ఫోన్పే కొట్టాలి. బ్యాక్లాగ్లు ఉన్నోడు సెట్ అయిపోయాడు. ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నాడు, బెంచ్ మీద ఉన్నాడు. నేను మాత్రం మధ్యలో ఉండిపోయాను. జీవితం అంటే మర్చిపోయాను.
25 సంవత్సరాలు వచ్చాయి, ఇంకా ఏం సాధించలేదు. బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఫ్యూచర్ మీద హోపే లేదు. గ్రహాల మూమెంట్కి ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అయిపోయి, కరోనా దెబ్బకి పిల్లలు కూడా పుట్టేశారు. 2012 యుగాంతం అప్పుడే అయిపోయి ఉంటే బాగుండేన రోజులు లేనే లేవంటే నమ్ముతారా? బరువులు తెలిసే, బాధ్యతలు తెలిసే లైఫ్ని సీరియస్గా తీసుకోరా అని దేవుడు యాపిల్ ఫోన్లో 5G సిమ్ వేసి మరీ కాల్ కొట్టాడు. కాశీ అంటున్నాం, కేదార్నాథ్ వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తే అన్నీ సెట్ అంటున్నాం. కానీ 27 ఏళ్ళకి తెలిసింది నిగూఢ గుప్తమగు చిత్తమైన రహస్యము, హెల్త్ని మించిన వెల్త్ లేదు అని. ఒక్క చిన్నది తేడా కొడితే చాలు, లైఫ్ మొత్తం రివర్స్ అయిపోద్ది. చిన్నప్పుడు జ్వరం వస్తే అమ్మ చూసుకునేది, ఇప్పుడు క్యాన్సర్ వచ్చినా నువ్వే కాసుకోవాలి. అసలు ఏంటి వయసు, ఏంటి లైఫ్, ఏంటి సొసైటీ? ఏం చేసాం 28 ఏళ్ళు? వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వొస్తుందా? చాలు. ముందు కొంగు చూస్తే భయం వేస్తుందా? కామన్, అందరికీ ఉండేదే. 1997 నుండి 2025 వరకు నువ్వేం చేసావు? చదివావా, గెలిచావా, ఓడిపోయావా, లేదా బతికావా? ఈ 28 ఏళ్ళు నీవే, నీ ఒక్కడవే కాదు, 60 ఏళ్ళున్న మన అమ్మా నాన్నలు కూడా. ఎలా సాగింది 28 ఏళ్ళు? నచ్చిందా? వెనక్కెళ్ళు, నిజంగా బాగుంటుంది. ఈ 28 ఏళ్లలో ఎంతోమందిని కలిసాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ వన్ డైరెక్షనల్ హైవే. ముందు బోల్డ్ ఉంది, వెనక చాలా జరిగింది. ముందు వెనక మధ్యలో నవ్వుకుంటూ వెళ్ళు, నచ్చిన వాళ్ళతో వెళ్ళు, నిన్ను నువ్వు ప్రేమిస్తూ వెళ్ళు. 2026లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మనకి 29 వచ్చేస్తాయి. నేనైతే పెళ్లి చేసుకుంటాను, మరి నువ్వు?